ओम गं गणपतये नमः। ओम चतुर्भुजे चंद्रकलावतंसे कुचोन्नते कुंकुमरागशोणे पुण्ड्रेक्षुपाशाङ्कुशपुष्पबाणहस्ते नमस्ते जगदेकमातः श्री महाकाली श्री महालक्ष्मी श्री महासरस्वती देव्यै नमो नमः। श्री दुर्गा चंडी परदेवतायै नमो नमः। వీక్షిస్తున్నటువంటి దేవీ భక్తులందరికీ కూడా శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవ శుభాకాంక్షలు. అట్లాగే విజయదశమి, దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి శుభాకాంక్షలు అందచేస్తూ మా ఆశీర్వచనం. మనకి అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు కూడా మన యొక్క భచక్రంలో అంటే అంతరిక్షంలో 12 రాశి చక్రాలలో గ్రహాలు మారుతూ ఉంటాయి. అందులో ముఖ్యంగా ఈ అక్టోబర్ మాసంలో సూర్యుడు అక్టోబర్ 17వ తేదీన కన్యా రాశిలోంచి నీచ స్థితి కలిగినటువంటి శత్రుక్షేత్రమైనటువంటి తులారాశిలోకి ప్రవేశిస్తున్నారు. అక్టోబరు 3వ తేదీన బుధుడు కన్యా రాశిలోంచి తులారాశిలోకి ప్రవేశిస్తున్నాడు. శుక్రుడు అక్టోబర్ 9వ తేదీన నీచ స్థిత రాశి అయినటువంటి మిత్రక్షేత్రమైనటువంటి కన్యా రాశిలోకి ఆగమనం చెందుతున్నాడు. గురు మహానుభావుడు అక్టోబరు 17వ తేదీన తన యొక్క ఉచ్చక్షేత్రమైనటువంటి మిత్రక్షేత్రమైనటువంటి కర్కాటక రాశిలోకి తన యొక్క సొంత నక్షత్రంలో ఉండి ప్రవేశిస్తూ చాలా చాలా మంచి శుభాల్ని అందజేస్తున్నాడు. శని మహానుభావుడు అక్టోబర్ 5వ తేదీన మీనరాశిలో వక్రించి ఉండి నక్షత్ర మార్పు అంటే పూర్వభాద్ర నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు, అంటే శుభ నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు. కాబట్టి శని కూడా గురుడిచ్చే ఫలితాలని సంపూర్ణంగా చాలా మందికి ఇవ్వబోతున్నాడు. రాహువు కుంభరాశిలో ఉన్నాడు, కేతువు సింహరాశిలో ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క గ్రహాలన్నీ కూడా 12 రాశుల వారికి ఏ విధమైనటువంటి విశేష శుభ ఫలితాలని కలుగజేస్తున్నాయి, ఏ ఏ సందర్భాలలో ఇబ్బందులు కలుగజేస్తాయో మనం తెలుసుకుంటూ, ముఖ్యంగా ఈ అక్టోబర్ మాసంలో మనకి అక్టోబర్ 2వ తేదీన విజయదశమితో ప్రారంభమవుతోంది. కాబట్టి చాలా శుభ పరిణామము. అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరికీ చక్కగా ప్రసాదిస్తుంది ఆవిడ. ఎవరు ఏ విధమైనటువంటి కోరికలు కలుగుతాయో ఆ కోరికలన్నీ ఫలిస్తాయి అని చెప్పుకోవాలి. ముఖ్యంగా అక్టోబర్ మాసంలో మనకి కార్తీక మాసం ప్రారంభమవుతుంది. అట్లాగే ఈ యొక్క అక్టోబర్ మాసంలోనే మాస శివరాత్రి, సంకష్టహర చతుర్థి, అక్టోబర్ 29వ తేదీన కార్త్యవీర్యార్జున జయంతి. ఇది చాలా చాలా విశేషత్వం అండి. కాబట్టి ఈ యొక్క కార్త్యవీర్యార్జునుడు ఆయన మహారాజు అయితే ఆయనకి పరమేశ్వరుడు యొక్క అనుగ్రహంతో చాలా విశేషమైనటువంటి మంత్రాన్ని, ఆయన యొక్క కార్త్యవీర్యార్జున మంత్రం అని చెప్పి చాలా విశేషత్వాన్ని కలిగి ఉంటుంది. కొంతమంది ఏదైనా వస్తువులు పోగొట్టుకున్నా, బంగారం దొంగిలించబడి ఉన్నా, లేకపోతే ఎవరైనా సరే మనుషులు తప్పిపోయినా, కొన్ని సంవత్సరాల వరకు తిరిగి రాకపోయినా, ఇట్లా ఏదైతే తప్పిపోయినాయో అవి మళ్ళీ తిరిగి, ఇప్పుడు సపోజ్ ఇళ్లలో మనకి ఏదన్నా దొరకలేదనుకోండి, టెన్షన్ పడకుండా, ఆందోళన చెందకుండా ఓం కార్త్యవీర్యార్జునాయ నమః అనేటటువంటి ఈ చిన్న మంత్రాన్ని, ఆయన మంత్రాన్ని కనుక తలుచుకున్నట్లయితే వెంటనే మనకి కాస్త దరిదాపుల్లో ఉన్నటువంటి వస్తువు మన కళ్ళకి ప్రత్యక్షం అవుతుంది. ఎందుకంటే ఆయన సహస్ర బాహువులు కలిగినటువంటి శరీరాన్ని పరమేశ్వరుడు వరంగా ఇచ్చాడు. కాబట్టి ఈ యొక్క కార్త్యవీర్యార్జున జయంతి రోజున మరి నా యొక్క చిన్న సంకల్పం అయితే కలిగింది. మా యొక్క పీఠంలో ఎవరైతే 26వ తేదీ లోపల, ఈ అక్టోబర్ 26వ తేదీ లోపల ఎవరైతే కనుక వారి మనుషులు ఎవరైనా తప్పిపోయినా, కొన్ని సంవత్సరాలయ్యి వాళ్ళ యొక్క విషయం తెలియకపోయినా, అట్లాగే వారి యొక్క వస్తువులు ఏదైనా కనపడకుండా పోయినా, అంటే బంగారం కానీ వెండి కానీ ఎవరి చేతన్నా దొంగిలింపబడి ఉన్నా, అట్లాగే ఎవరికైనా సరే మానసికంగా చిత్తచాంచల్య ప్రవృత్తి ఉన్నా, ఈ విషయాల ఎందు ముఖ్యంగా దొంగల భయం ఎక్కువగా ఉన్నా, ఎక్కువగా వస్తువుల్ని పారవేసుకుంటున్నా, అది పర్సులు కావచ్చు, డబ్బు కావచ్చు, బంగారం కావచ్చు,
ఈ యొక్క దోష పరిహారార్థమై కార్తవీర్యార్జున జపాన్ని ఒక 3 రోజులు చేసి, అంటే 26, 27, 28 ఈ 3 రోజులు స్వామివారి యొక్క జపాన్ని చేసి 29వ తేదీన బుధవారం అష్టమి అయింది, గోపాష్టమి. గోవులకి దానా తినిపించి వాటికి ఆహారంగా ఇస్తూ ఉంటారు. ఆ రోజున చక్కగా మా యొక్క శ్రీమాతా జ్యోతిషాలయ పీఠంలో వారు ఎవరైతే సంకల్పించుకొని నాకు గోత్రనామాలు ఫోన్ చేసి ఇస్తారో వారికి తగినటువంటి దక్షిణ తీసుకొని కార్తవీర్యార్జున జయంతి సందర్భంగా ఆయన యొక్క మూలమంత్రంతో స్వామివారి హోమము చేయాలని నిశ్చయించుకొని ఉన్నాను. కాబట్టి ఈ యొక్క అక్టోబర్ మాసంలో 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు గ్రహాల యొక్క స్థితిగతులు మేషరాశి వారి నుంచి మీనరాశి వారి వరకు 12 రాశుల వారికి ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి వారికి అక్టోబర్ 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు కూడా మనం ద్వాదశ రాశుల్లో గ్రహాల యొక్క స్థితిగతులను పరిశీలించినట్లయితే ముఖ్యంగా ఆరోగ్య ప్రదాయకుడు, వృత్తి ధర్మంలో ఉద్యోగాన్ని ప్రసాదించేటటువంటి సూర్య భగవానుడు అక్టోబర్ 17వ తేదీ వరకు 16వ తేదీ వరకు కూడా మరి కన్యారాశిలో ఆరోగ్యక్షేత్రంలో ఉండి మంచి ఉన్నతమైనటువంటి ఉద్యోగ అవకాశాలని, ఉద్యోగ స్థితిగతులని, శత్రువుల్ని, రోగాలని, రుణాలని అధిగమించేటటువంటి పరిస్థితుల్ని, రోగ నిరోధక శక్తిని ప్రసాదిస్తూ సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తున్నారు. అక్టోబర్ 17 తర్వాత 31వ తేదీ వరకు కూడా ఈ సూర్యుడు మేషరాశి వారికి సప్తమంలోకి ప్రవేశించినప్పుడు నీచ స్థితిలోకి సంతానపరమైనటువంటి కొన్ని వ్యాజ్య సంబంధాలు, అంటే ఉద్యోగము కానీ సంతానపరమైనటువంటి ఉద్యోగము, లేకపోతే వారితో ఇంటర్లింక్ ఉన్నటువంటి కొన్ని వ్యాపార స్థితిగతుల్లో తండ్రి కొడుకుల మధ్య సరైనటువంటి సాంగత్యములోక కోర్టు వ్యవహారాల దాకా వెళ్ళవలసి వచ్చినటువంటి పరిస్థితి మేషరాశి వారికి సూర్య భగవానుడి వల్ల కలుగుతోంది. ముఖ్యంగా ఉద్యోగ వ్యవస్థల్లో ఎన్నో అవస్థలు కలిగే అవకాశం ఉంటుంది. వ్యాపార వాణిజ్య భాగస్వామ్యాలు, ముఖ్యంగా లలిత కళలకి, చిత్రసీమలకి, రాజకీయ నాయకులకి, కొంత మేషరాశికి సంబంధించినటువంటి వారికి కొంత రవి వలన అక్టోబర్ 17 తర్వాత ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సూర్యగ్రహ ఆరాధన చేసుకోండి, లేకపోతే జపాల్ని ఆచరించండి. అట్లాగే ఈ యొక్క మేషరాశి వారికి కుజుడు ఇప్పటి వరకు సప్తమంలో ఉంటారు. ఆయన ఈ అక్టోబర్ 27 తర్వాత తన యొక్క స్వక్షేత్రమైనటువంటి వృశ్చిక రాశిలోకి వచ్చినప్పుడు కొంత ఆకస్మికంగా వీరి యొక్క ఆరోగ్య విషయాలలో కొన్ని పెనుమార్పులు కలిగే అవకాశము, ఆకస్మికంగా కొన్ని ప్రమాదాలు, కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. అట్లాగే బుధగ్రహము ఈ అక్టోబర్ 3వ తేదీ తర్వాత ఇప్పటి వరకు బుధుడు అనుకూలంగా ఉన్నప్పటికీ 3వ తేదీ నుండి అక్టోబరు 23వ తేదీ వరకు కూడా ఈ యొక్క బుధుడు మిత్రక్షేత్రంలో ఉన్నప్పటికీ, మిత్రుడైనటువంటి రవితో కలిసి ఉన్నప్పటికీ కూడా సప్తమ స్థానము, అంటే భార్య తరపు బంధువులు కావచ్చు, లేదా బంధువులతో కూడినటువంటి కొన్ని తగాదాలు కావచ్చు, వ్యాపార సంబంధిత క్రయ విక్రయాదులు ఎందుకు కొంత మోసపూరితమైనటువంటి పరిస్థితులు జరగటానికి అవకాశం ఉంటుంది. వ్యాపారాలలో స్తబ్దత కలగటానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే రచయితలు ఉంటారో, ఎవరైతే స్టెనోగ్రఫర్స్, ఫోటోగ్రఫర్స్, అట్లాగే పుస్తక క్రయ విక్రయదారులు, లేకపోతే జిరాక్స్కి సంబంధించినటువంటి వ్యాపారస్తులు, ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా సరే గవర్నమెంట్తో ఇంటర్ రిలేషన్ ఉన్నటువంటి వారు, బ్రోకర్స్, ఏజెన్సీస్కి సంబంధించినటువంటి వారు, వర్తక వ్యాపారాలకు సంబంధించిన విషయాలలో ఈ బుధగ్రహము కొంత నిర్వీర్యమైనటువంటి పరిస్థితుల్లో ఉంటుంది. కొన్ని కోర్టు వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో అటెండ్ అయ్యి మరి ఎన్నో వాదోపవాదాలు చేసుకునేటటువంటి పరిస్థితులు ఉంటాయి. కొంత చేదు అనుభవాలు కూడా కలుగుతూ ఉంటాయి. కాబట్టి వీరు కొంత మానసికంతో పాటుగా కొంత వాక్కుని కూడా జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే గురుగ్రహం మేషరాశి వారికి గురువు చతుర్థ స్థానంలో చాలా చాలా ఉన్నతమైనటువంటి స్థితిలోకి వస్తున్నాడు. విద్యార్థులకి శుభ సూచికము. ఏదైతే ఉన్నతమైనటువంటి విద్యల కోసమో ఈ మేషరాశి వారు ప్రయత్నం చేస్తున్నారో వారందరికీ చక్కటి ఉన్నత విద్య యందు అభిలాష కలుగుతుంది. ప్రయాణాలు లాభిస్తాయి. అట్లాగే గృహపరంగా ఎవరైనా పెద్ద పెద్ద గృహాలు కానీ పెద్ద పెద్ద వాహనాలు కానీ కొనాలనుకుంటే వారందరికీ కూడా సంప్రాప్తించే అవకాశము, అఖండమైనటువంటి ధనయోగము, పిత్రార్జిత లాభము ఇవన్నీ కలుగుతున్నాయి. అట్లాగే శుక్రగ్రహము నీచ స్థితి అయినటువంటి భృగుషట్క దోషము కలుగుతోంది శుక్రగ్రహానికి. ఇప్పుడు అక్టోబర్ 9వ తేదీ నుండి కూడా దాదాపుగా నవంబర్ 1వ తేదీ వరకు ఈ శుక్రుడు కన్యా రాశిలో నీచ స్థితిలో ఉండటం ద్వారా
అది అంత మంచిది కాదు. కాబట్టి భార్యాభర్తలకి సంబంధించి, లేకపోతే గోల్డ్కి సంబంధించి, గోల్డ్ మైన్స్కి సంబంధించి, బంగారపు వ్యాపారాలు, నగల వ్యాపారాలు చేసే వాళ్ళకి, వస్త్ర వ్యాపారస్తులకి, క్రయ విక్రయాదులు, వాహనాలకు సంబంధించినటువంటి క్రయ విక్రయాలు కానివ్వండి, వీటన్నిటికీ కూడా కోర్టుకి సంబంధించిన సమస్యలు, ధన వ్యయము, ధన నష్టము, అట్లాగే భార్యాభర్తల మధ్య కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ మేషరాశి వారికి వీరితో పాటుగా శని భగవానుడు పూర్వభాద్రంలో నక్షత్రంలో వచ్చినప్పుడు కొంత వెసులుబాట్లు కలిగే అవకాశం ఉంటుంది. గురువుకి ఏ విధంగా ఇది చెప్పామో ఆ విధంగా వీరికి ఉద్యోగాలలో ఇక్కడే కాస్త పోస్టులు రావటము, మంచి మంచి పోస్టులలో నిలబడే అవకాశము, టీచర్ పోస్టులు కానీ బదిలీలు కాకుండా అవుతాయని భయపడే వాళ్ళకి అవ్వకుండా ఉండేటటువంటి అవకాశం కలుగుతుంది. ఏలినాడి యొక్క శని ప్రభావం మేషరాశి వారికి కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది శని ఉన్నటువంటి నక్షత్రం ద్వారా. దూర ప్రయాణాలకి ఆకాంక్ష పెరుగుతుంది. చక్కగా తీర్థాలు అంటే కాస్త దూరంగా ఉన్నటువంటి తీర్థాలలో తీర్థ స్నానానికి వెళ్ళే అవకాశం కార్తీక మాసం కూడా వస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా శుభ సూచికలు. లాభంలో ఉన్నటువంటి రాహువు చక్కటి లాభాన్ని, కార్యజయాన్ని ఇస్తున్నారు. పంచమంలో ఉన్నటువంటి కేతువు కాస్త సంతానపరమైనటువంటి ఇబ్బందుల్ని, షేర్స్ వ్యాపారస్తులు కానీ లేకపోతే ధనపరమైనటువంటి పుత్ర సంబంధితమైనటువంటి విషయాల్లో కొంత ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా మేషరాశి వారు కుమారస్వామి యొక్క అనుగ్రహాన్ని పొందండి, వారి యొక్క ఆశీర్వచనం తీసుకోండి, అంతా శుభమే కలుగుతుంది. ఓం శ్రీ. ఈ చెప్పే విషయాన్ని మన ఉపోద్ఘాతం ముందు ఏదైతే చెప్పామో దాంట్లో యాడ్ చేయండి దయచేసి. అయితే ఓం శ్రీమాత్రే నమః. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఒక చిన్న విన్నపము. జన్మజాతక చక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితులు, ఆ గ్రహాలు ఉన్నటువంటి నక్షత్రాలు, ఇంకా చాలా చాలా పోర్ట్ఫోలియోస్ ఉంటాయి. వాటిని బట్టి మాత్రమే దశలు, అంతర్దశలను బట్టి మనకి జీవితం నడుస్తూ ఉంటుంది. అయితే అక్కడ జరిగేటటువంటి ఆ వ్యవహారం అంతా కూడా మనకి రాసిపెట్టి ఉంటుంది, జీవితకాలం అంతా ఎలా ఉంటుంది అనేది. అది మనకి గోచారంలో ఆ గ్రహాలు ఏ నక్షత్రాల్లో ఏ రాశుల్లో ప్రయాణం చేసేటప్పుడు అవి మనకి చంద్రుడి నుంచి మానసికంగా ఎటువంటి ప్రయోజనాల్ని అప్రయోజనాలని ఇస్తాయనేటటువంటి విషయం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే జాతకరీత్యా చర్చించాలి అనుకుంటే కనుక నాకు ఫోన్ చేయండి, డైరెక్ట్గా నేనే మీతో మాట్లాడతాను. నాకంటూ అసిస్టెంట్లు ఎవరూ లేరు, నేనే మీతో మాట్లాడతాను. అట్లాగే ఎవరైనా సరే ఫోన్ చేసేటప్పుడు గురువుకి సంబంధించినటువంటి దక్షిణ మస్ట్ అండ్ షుడ్ అండి. ఎందుకంటే ఒక జాతక చక్ర వివరంగా చెప్పాలి, లేకపోతే మీతో చర్చించాలి అంటే మా యొక్క మేధస్సుని ఉపయోగించాలి. కాబట్టి దానికి తగ్గ దక్షిణని మీరు ఇవ్వగలిగితే దయచేసి ఫోన్ చేయండి. ఎందుకంటే గురు దక్షిణ లేకుండా అవతల వ్యక్తులు ఏది చెప్పించుకున్నా, ఏది చేయించుకున్నా దానికి ఫలితం దక్కదని శాస్త్రము, గురువులు కూడా అది చెప్పారు. ఎందుకంటే నాకున్న అనుభవంలో కొన్ని ఎదురు దెబ్బలు తగులుతున్నాయి కాబట్టి నేను డైరెక్ట్గా ఈ విషయాన్ని మీ అందరికీ చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఎవరైతే జాతకాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారో వారు డైరెక్ట్గా ఒక సమయంలో మీరు ఫోన్ చేయండి, లేకపోతే ముందు మెసేజ్ చేయండి వాట్సాప్లో, నేను రిప్లై ఇస్తాను. దానికి తగ్గట్టుగా ముందు ఆ యొక్క అపాయింట్మెంట్ తీసుకొని ఆ అపాయింట్మెంట్లో మీరు గురుదక్షిణ వేసిన తర్వాత ఈ సమయంలో మీరు చక్కగా నేను ఒక సమయాన్ని నిర్దేశిస్తా, ఆ సమయంలో మీరు చక్కగా మాట్లాడచ్చు, మీ జాతక విశేషాలు తెలుసుకోవచ్చు. కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ అవేమి ఉండవు. వాళ్ళు ప్రశ్న చక్రం ద్వారా, అంటే మీరు ఏదైనా అనుకోవాలంటే ముందు వాట్సాప్లో నాకు మెసేజ్ చేయండి. నేను ఒక టైం అనుకుంటా, ఆ టైంలో మీరు చేసినప్పుడు నేను అందుబాటులో ఉంటే ఆ సమయంలో ఏదైతే మనకి గ్రహచక్రం చూపిస్తూ ఉంటుందో గ్రహస్థితులు, దాని ద్వారా కూడా మనం చక్కగా చక్రంలో మీరు అనుకున్న పనులు జరుగుతాయా లేదనే విషయాన్ని కూడా మనం చక్కగా చర్చించుకోవచ్చు. కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా గమనించగలరని ఆశిస్తూ ఓం నమః శివాయ.